RX ని షిప్పింగ్ చేపిస్తాము. ఓకే ఓకే అన్న. కెమెరా ఉంది. మీరు వీరప్ప గురించి తెలియదంతా మీరు చెప్పినారు. RX తో కావాలా లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ తో కావాలనేసి నాకు కమెంట్ చేయండి. ఇప్పుడైనా RX లో 200 కిలోమీటర్ దొరుకుతుంది. ఒగ్నేకల్ నుంచి మాదేశ్వర హిల్స్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 60 కిలోమీటర్స్. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన, అలాగే ట్రైన్ టికెట్స్, అదాక ఎక్స్పెన్సెస్ ఏమేమి పడింది, నా రూమ్ ఫుడ్ ఏమేమి తీసుకున్నా అంతా దీని గురించి ఒక ప్రాపర్ గా సెపరేట్ వ్లాగే చేస్తాను. ఏదో కొడైకెనాల్ ఊటీలో ఉన్నట్టుగా ఉంది కదా. అయ్యో లాస్ట్కి ఇది ఫైనల్లీ మాదేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్. నాకు ఈ రోడ్లో వెళ్తా ఉంటే మన తిరుపతినే గుర్తొస్తుంది. ఏం విగ్రహం తెలిస్తే నాకు కమెంట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. చాలా విషయాల గురించి అయితే మాట్లాడుకోవాలా. సో ఇప్పుడే పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ పట్టించుకున్నాము. ఇంకా కొద్ది వెళ్తుర్రానే వెళ్తా మాట్లాడుకుందాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3:40 అయితే ఉంది. ఇంకా అప్కమింగ్ బ్లాగ్స్ అంతా RX-తోనే ఎక్కువ వస్తుంది అనమాట వీడియోస్. సో మీకు RX-తో కావాలా లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్తో కావాలనేసి నాకు కమెంట్ చేయండి. 60 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. సో ఇప్పుడు ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుంటున్నాము. సో ఎక్కడికి వెళ్తానని ఏమనేసి ఇంకొంచెం వెళ్తుర్రానే చెప్తా. సెకండ్ టీ బ్రేక్ అయితే స్టాప్ చేయబోతున్నాము. ఇప్పుడు ఒక 50 ఇచ్చుంటామా, అంటే టోటల్ 100 కిలోమీటర్స్ వెళ్ళాం. టీ అయితే తాగుతా ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. బ్రో ఏం బ్రో సండే రైడ్కి ఎన్ని కిలోమీటర్స్? 200. ఎవడైనా RX-లో 200 కిలోమీటర్ దొడుకొస్తాడు సండే రైడ్కి. ఏంది బ్రో వస్తారు, మనం రాలే అంతే. కరెక్ట్, మనం రాలే. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇంత లాంగ్ తోలుతా ఉండేది. అది RX-లో 200 కిలోమీటర్ రైడ్ లాంగ్. సండే రైడ్ లాంగ్ తోలుతానే ఫస్ట్ టైం పోయినాము. కానీ సండే రైడ్ ఫస్ట్ టైం ఇంత 200 కిలోమీటర్స్, అది RX-లో. ఇప్పుడు ఒక 100 కిలోమీటర్స్ అయిందనమాట. సో ఒక మంచి టీ దక్కుని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ కావాలా. ఇక్కడ నుంచి మేము అనుకోని ప్లేస్ వచ్చేసి ఇంకా 130 ఉంది కదా, 120 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా బీటా రికార్డ్ చేస్తా. ఇంతసేపు ఫుల్ చీకటిగా ఉండింది, ఇప్పుడు కొంచెం వెళ్తురు వచ్చింది, ఇంకా రికార్డ్ చేయాల్సిందే. ఏం బ్రో అంటాను. RX ఫుల్ జాకెట్ గీకెట్ అంతా కొనుక్కొని కంగ్రాచులేషన్స్ బ్రో. చేకండి ఈడ 5,000 ఫాలోవర్స్ అయినారు కదా ఇన్స్టాగ్రామ్లో. అవలేదా? ఇంకా కంప్లీట్ కాలేదా? అవుతారులే బ్రో, మేము మీ ఫ్యాన్సే. మమ్మల్ని వాళ్ళు చూసుకుంటా ఉండండి. గుర్తుంటామా బ్రో మేము? చూద్దామా, చూస్తారా? ఇంకా 5,000 ఫాలోవర్స్ కాలే, అద్దె వినే చూద్దాం అనేసినాడు. ఇప్పుడే టీ దాక్కునేసి హైవేకి అయితే ఎక్కేసినాం అనమాట. సో ఫస్ట్ టైం 200+ కిలోమీటర్స్ సండే రైడ్ చేస్తుండేది, అది RX-లో. సో యాక్చువల్లీ నేను నార్మల్గా సండే రైడ్ చేస్తే కూడా 60, 80 లేదంటే మ్యాక్స్ అని 100 కిలోమీటర్స్ పైన ఎప్పుడు పోయిందే. సో ఫస్ట్ టైం అనమాట RX-లో అది 200+ కిలోమీటర్స్ రైడ్ చేస్తుండేది. మన మాదేశ్వర హిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 100 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. ఇక్కడ నుంచి ఇంకో 130 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఒక 100 కిలోమీటర్స్ బ్రేక్ తీసుకొని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే మనకి ఒగ్నేకల్ నుంచి మాదేశ్వర హిల్స్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 60 కిలోమీటర్సే. సో మీకు ఎవరైనా రావాలన్నా కూడా ఒగ్నేకల్కి వస్తే ఈ మాదేశ్వర హిల్స్ కూడా ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. ఫుల్ ఘాట్ సెక్షను, ఫుల్ క్రేజీ వ్యూ ఉంటుంది. నేను కొన్ని వీడియోస్ చూసిన. అండ్ అలాగే నేను నా లదాఖ్ ఇంటికి వచ్చేప్పుడు ప్రాపర్ అప్డేట్ ఇవ్వలేదనమాట, వన్ సైడే చేసిన. సో నేనేం చేసినానంటే ఇంటికాడ నుంచి వదిలినప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన, ఫ్లైట్ టికెట్స్ అలాగే ట్రైన్ టికెట్స్. 26కి నేను May 15th అనుకుంటా వదిలింది. సో నాకేమైందంటే అక్కడ 3 రోజులు డిలే అయిపోయింది. సో కొద్ది లేట్ అయిపోయింది అనమాట. దానివల్ల ఏమైందంటే నేను 24th కూడా నేను లదాఖ్లోనే ఉండిపోయినాను. సో ఇంక 2 డేస్లో నేను వెళ్ళిపోతే నా ఫ్లైట్ ఛార్జెస్ బొక్క, ట్రైన్ ఛార్జెస్ బొక్క అయిపోతా ఉండే. సో దానికి నేనేం చేశానంటే హరిబరిలో పోయినా, అందుకే ప్రాపర్ అప్డేట్ చేయలేదు. దీని గురించి సపరేట్గా లదాఖ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి పడింది, నా రూమ్ ఫుడ్ ఏమేమి తీసుకున్నా అంతా దీని గురించి ఒక ప్రాపర్గా సపరేట్గా వ్లాగే చేస్తాను. సో నాకు టైం దొరకలేదు యాక్చువల్లీ. లదాఖ్ నుంచి ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 months అవుతా ఉంది. నేను రైడ్ అయితే చేస్తాను కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇలా, ఎందుకంటే ఉండే వీడియోస్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే కష్టమైపోతా ఉండే. సో జాబ్ చేసుకుంటా ఇంకా ఇవి అంటే కొంచెం కష్టమవుతా ఉండే. ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే నేను అప్డేట్స్ అయితే పెడతాను. అంటే సండే రైడ్కి ఏదైనా పోతే ఒక షార్ట్ వీడియో
సో ఇంకా యాక్టివ్గా ఉండాలనేసి చూపించుకుంటున్నాను. సో ఫస్ట్ అంతా నాకు సండే రైడ్ అంటే ఒక 50% వీడియో చేయాలా, 50% రైడ్ చేయాలని మారే ఉండింది. సో వన్స్ నేను వచ్చేసిన తర్వాత లడాక్ రైడ్ ఫినిష్ చేసుకొచ్చినాక సండే రైడ్ వీడియో చేసినా చేయకపోయినా కంపల్సరీ వీడియో రైడ్కి వెళ్ళిపోతాను ఇప్పుడు. సో అదొక ట్రావెలింగ్ అనేది ఫస్ట్ ఒకలాంటి ఇష్టంతో స్టార్ట్ చేసిన, ఇప్పుడు అదొక అడిక్షన్ లాగా చేస్తాను. సో నేనైతే వేరే లెవెల్కి ఎంజాయ్ చేస్తాను. లడాక్ ట్రిప్ గురించి అయితే సపరేట్గా వ్లాగ్ చేస్తాను. ఇక్కడ దీంట్లో చేస్తానంటే మీకు బోర్ కొట్టేస్తుంది. అండ్ RX అయితే క్రేజీగా ఉంది గైస్. చాలా రోజుల తర్వాత మాట్లాడుతుంటే నాకే ఒక లాగా ఉంది. పాపా సో చూద్దాం ఎట్లా గడుస్తుంది ఈరోజు అని. సో చూసారా రియాక్షన్స్ చూడండి. ఇది వచ్చేసి 100 అనమాట. ఫుల్ AN నంబర్ చూడండి, పాత నంబరు. బండి ఏ లెవెల్కి ఉంది తెలుసా, ఫుల్ స్టాక్ అనుకుంటుంది. ఆ బండి వెళ్తే మధ్యాహ్నం వేరే గైస్. రెండు RX సౌండ్ నేనంటే ఎట్లుందో. గైస్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే స్టాప్ చేసినాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని దెన్ బయలుదేరాల. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. నుంచి వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. వావ్ వావ్ వ్యూ చూడండి, ఏదో కొడైకెనాల్ ఊటీలో ఉన్నట్టుగా ఉంది కదా. అయ్యో ఏముంది గైస్, ఇది ఏముంది చూడండి. వావ్ సూపర్గా ఉంది, ప్లేస్ అంతా అల్టిమేట్గా ఉంది. ఏంటి రియాక్షన్స్ చూడండి, రియాక్షన్స్. వా చాలా ఘాట్ సెక్షన్ రోడ్డు. సో RXలతో కొడితే ఆ రోడ్లో ఆ ఫీలే వేరే. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అయిపోయింది. ఆల్మోస్ట్ మేము 150-170 కిలోమీటర్స్కి అప్పుడు ఎన్ని అవర్స్ తీసుకున్నాము, 4-5 అవర్స్ అయిపోయింది గైస్. సో ఇంకా 1 అవర్ రైడ్ చేయాలా, చూద్దాం ఎంతసేపు పోయి రీచ్ అవుతాము అనేసి. మాదేశ్వరి హిల్స్ అన్న 11 o'clock వరకు ఉన్నా కూడా 8:30, 9:30, 10 o'clock 2 hours అనుకున్నా కూడా 10 o'clock అంతా రిటర్న్ అయిపోతాము. మళ్ళీ ఇక్కడ నుంచి అదే 3 hours జర్నీ. సో మేమేమనుకున్నాము 1 hour జర్నీ కదా, సో ఒగ్నేకల్కి పోయేసి దాని తర్వాత బెంగళూరు పోదామనే ప్లాన్ ఉంది, ఇంకా ఫిక్స్ ఏం కాదు. సో ఫస్ట్ మాదేశ్వర్ హిల్స్ పోయేసి దెన్ మళ్ళీ ప్లాన్ చేయాలా పోయేదా లేదా అనేసి. చూద్దాం. సౌండ్ వినిపించుకోండి గాయస్. వా గౌరైనా పడుకో బ్రో అంటే పడుకుంటేవే. వీడికి వినపడుతుంది ఇంటర్కామ్లో పెట్టుకోండి నేను సౌండ్. ఏదో పాట వస్తా ఉంది. సర్రా ఇంకా మీరు నిదానంగా పోదాము. పడుకొని లేస్తావా? పడుకో బ్రో అంటే ఏముందిలే తోలేస్తా లాస్ట్కి. ఇది ఫైనల్లీ మాదేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇంకా పైకి ఎక్కదాం. ఫుల్ ఘాట్ సెక్షన్ ఉండిపోతుంది, క్రేజీ అంటే క్రేజీ వ్యూ ఉండబోతుంది గైస్. మాదేశ్వర హిల్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 16 kilometers ఘాట్ సెక్షను, ఫుల్ కర్వ్స్ అది ఇది ఉంటుంది. ఇక్కడ KRTC వాళ్ళు అయితే ఫుల్ ర్యాష్గా వదులుతారు గైస్. ఇక్కడ నుంచి వ్యూ చూసే చూడండి ఎంత బాగుందో. ఫుల్ కొండలే, ఫుల్ ఘాట్ సెక్షన్. ఘాట్ సెక్షన్లో RX సౌండ్ దీడస్తా ఉంటే ఆ క్రేజే వేరే. సో నాకు ఈ రోడ్లో వెళ్తూ ఉంటే మన తిరుపతినే గుర్తొస్తుంది. తిరుపతి కూడా కొండ ఇట్లా ఎక్కేదనమాట, కానీ తిరుపతి రోడ్డు కొంచెం పెద్దదిగా ఉంది, ఇది కొంచెం చిన్నదిగా ఉంది. ఈ రోడ్లో 2 BMTCలు పోతుందంటే చాలా గ్రేటు. మాదేశ్వర టెంపుల్ ఎవరైనా విజిట్ చేయాలంటే రావచ్చు. మీకు మంచి నేచర్ వైబ్ ఉంటుంది, అలాగే ఒక మంచి వీకెండ్ రైడ్ కూడా అవుతుంది. సో చూడండి ఫుల్ సైలెంట్గా ఉంటుంది అనమాట. ప్రశాంతంగా వచ్చి ఒకరోజు దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. వావ్ సూపర్గా ఉంది కదా, ఇక్కడ నుంచి వ్యూ చూసేకి సూపర్ అంటే సూపర్గా ఉంది గాయ్స్. ఫైనల్లీ మాదేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అది ఏం విగ్రహం తెలిస్తే నాకు కమెంట్ చేయండి, నాకెంతో తెలుస్తలే. పులి మీద శివుడు కూర్చున్నాడా? శివుడేనా? ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి, నాకైతే కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడే టెంపుల్ దగ్గర అంతా కొంచెంసేపు కూర్చొనేసి ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఒగ్నేకల్ వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాము. సో యాక్చువల్లీ ప్లాన్ ఏమి ఒగ్నేకల్ వాటర్ ఫాల్స్కి అయితే.
సో ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసుకొని గుడి దగ్గర. సో లోపలికి అంతా పోలే, ఎక్కువ రష్ ఉందన్నమాట. సో బయట నుంచి కూర్చొని చూసుకొని ఇంకా డైరెక్ట్గా ఒగ్నేకల్ వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాము. సో అక్కడ నుంచి మాకు బెంగళూరు 120-130 కిలోమీటర్స్ వస్తుంది. సో వెళ్ళి ఒగ్నేకల్ వాటర్ ఫాల్స్ కొంచెంసేపు ఆడ వాడుకొని తినేసి ఇంకా డైరెక్ట్ బెంగళూరు కొట్టడమే. ఇక్కడ నుంచి ఒగ్నేకల్ వాటర్ ఫాల్స్ 80 కిలోమీటర్స్ చూపిస్తుంది, 80-70 చూపిస్తుంది. సో వ్యూ అయితే సూపర్గా ఉంది గైస్, నేనైతే ఎంజాయ్ చేసిన. కెమెరా ఉంది, జాకెట్ వేసుకొని ఉన్నాము, షూస్ వేసుకొని ఉన్నాము, డీసెంట్ రైడర్స్. దానికే పోలీసు వాళ్ళు కింద నుంచి పైన స్కాన్ చేసి లాస్ట్ పట్టుకోలే. వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు, మా పార్టీ మేము వచ్చేసి మేము పట్టుకుంటే పక్క RX డాక్యుమెంట్స్ అడుగుతారు అనుకుంటే. డాక్యుమెంట్స్ అంతా ఉంది, వాళ్ళు ఎట్లా కావాలన్నా ఫైన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మిర్రర్ లేదనో ఏదో ఒకటి సాగు పెట్టచ్చు, అందరికి చెప్తా ఉన్నాను. డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్ ఉంది. సో ఇంకా డైరెక్ట్గా ఒగ్నేకల్ వాటర్ ఫాల్స్ దగ్గర కలుసుకుందాము. ఈ రోడ్లు ఇంకేం లే, ఘాట్ సెక్షన్, ఈ కొండలు తప్ప ఇంకేం చూసేంత అంత ఎక్కువ ఏమి లే. మీరు వీరప్ప గురించి తెలియదంతా మీరు చెప్పినారు, నిజంగా చెప్పినారు. బాయ్ బ్రో, రా ఇటు సైడ్. 3 hours పట్టింది ఆల్మోస్ట్. ఇట్లా ఉంది అనమాట రోడ్ అంతా. ఇప్పుడు మన RXని షిప్పింగ్ చెప్పిస్తాము ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి. స్కాన్ చేసేవాళ్ళ ఎక్కువ బ్రో, తెచ్చినానులే, ఆడుందిలే. దిగేస్తాయి బ్రో, కమ్ బ్రో. ఫోన్లో బిజీగా ఉన్నాడు గర్ల్ ఫ్రెండ్స్లో. ఓకే అన్న. వెళ్ళి బ్రో ఎట్లా తొడుకొని పోయేది గాడిని, ఆఫ్ రోడింగ్ గాడినా. ఓ ఇక్క రా ఇటు సైడు. లాస్ట్కి మన గాడి అయితే షిప్పింగ్ అయిపోయింది. ఇప్పుడే ఒగ్నేకల్కి రీచ్ అయ్యి బాగా నీళ్ళు ఆడుకున్నాం అనమాట. సో వెళ్ళి లంచ్ చేసేసుకొని ఇంకా బెంగళూరు బయలుదేరడమే. ఈరోజు ఇంకా నిద్ర ఉండిపోయేట్టుగా. నాకు తెలిసి మేము బెంగళూరు రీచ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. కానీ మంచి మెమరీస్ గైస్. మన షిప్పింగ్ చేయించింది ఇది బండిని, అది కూడా ఉంది వ్లాగ్లో. మేబీ ఈ వ్లాగ్లోనే వేస్తాను, లేదా నెక్స్ట్ వ్లాగ్లోనే వేస్తాను. అది సూపర్గా ఉండే. లంచ్ చేసేసుకొని ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరుతున్నాను. యాక్చువల్లీ నేను లంచ్లో ఫిష్ తిన్నాను అనమాట. ఇక్కడ ఒగ్నేకల్లో ఫిష్ చాలా ఫేమస్. బట్ తినేది అదే ఏమేమి తీసుకున్నాను చూపిద్దాం అనుకున్నాను, కానీ నా ఫోన్లో ఛార్జింగ్ లే, గోప్రోలో వేరే తక్కువ ఉండే. సో నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి తక్కువ రికార్డ్ చేసిన. సో ఫిష్ అయితే బాగుంటుంది, కానీ కొద్ది స్మెల్ వచ్చిందనమాట ఇక్కడ ఒగ్నేకల్లో ఫిషెస్. లాస్ట్ టైం నేను 1 year బ్యాక్ ఏమో తిన్నా, అప్పుడు టేస్ట్ బాగుండే. ఇప్పుడేమో నాకేం టేస్ట్ అంతగా నచ్చలే. అండ్ కాస్ట్ కూడా పెంచేసిండ్రు. సో పర్లే, ఓకే తినొచ్చు. ఒగ్నేకల్కి వస్తే ఇక్కడ ఫిష్ ట్రై చేయాలనేది, ఫిష్ మళ్ళీ ఆయిల్ మసాజ్, ఈ 2 ట్రై చేయాలా. సో నేను ఈ 2 ట్రై చేసిన. ఆయిల్ మసాజ్లో అయితే పిండేస్తాడు అనుకోండి, ఎట్ట పిండుతాడంటే సామే పిండేస్తాడు. యాక్చువల్లీ నాది ఐఫోన్ ఛార్జర్ మర్చిపోయినాను, రూమ్లోనే వదిలేసి వచ్చేసినాను RX Bro రూమ్లో. లేదంటే తెచ్చింటే అట్లీస్ట్ ఇది వేసుకొనినా వీడియోస్ అయినా తీసింటే బాగుండిను. బట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది తెలుసా. సో ఐ హోప్ నీకు నా సండే రైడ్ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటాను. సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.